ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మళ్లీ ట్రాక్ ఎక్కింది. కీలక దశలో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో పోరులో విక్టరీ కొట్టింది. సీజన్లో 4వ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ మాత్రం కోలుకోలేకపోతోంది. విజయాల బాట పట్టలేకపోతోంది. 8 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఓడిపోయింది. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటోంది. హోమ్ గ్రౌండ్లోనూ జోరు చూపించలేకపోతోంది. ములాన్పూర్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇబ్బంది పడింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 21 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హర్ప్రీత్ బ్రార్ 12 బంతుల్లో 29 పరుగులు చేశాడు. శామ్ కరన్ 19 బంతుల్లో 20 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. మోహిత్ శర్మ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చాడు. 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 1 వికెట్ దక్కించుకున్నాడు. 143 పరుగుల టార్గెట్ చేజ్లో గుజరాత్ టైటాన్స్ కూడా తడబడింది. 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 13 పరుగులు చేసి వృద్ధిమాన్ సాహా అవుట్ అయ్యాడు. ఈ దశలో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ నిలకడగా ఆడారు. అయితే రెండో వికెట్కు 31 పరుగులు జోడించాక శుభ్మన్ గిల్ పెవిలియన్ చేరాడు. గిల్ 29 బంతుల్లో 35 పరుగులు సాధించాడు. నంబర్ 4 బ్యాటర్గా వచ్చిన మిల్లర్ ఆకట్టుకోలేకపోయాడు. క్రీజ్లో ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 6 బంతుల్లో 4 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. జట్టు స్కోర్కు మరో 20 పరుగులు జోడించాక సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే అజ్మతుల్లా ఉమర్జాయ్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాహుల్ తెవాటియా బాధ్యత తీసుకున్నాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్నా తను మాత్రం క్రీజ్లోనే ఉన్నాడు. కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. దీంతో మరో 5 బంతులుండగానే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రాహుల్ తెవాటియా 18 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, లివింగ్ స్టోన్ 2 వికెట్లు దక్కించుకున్నారు. గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి కిషోర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.